గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు, వారి సూచనల మేరకు మీరు ఈ ట్రేడ్లో పాల్గొని మంచి లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్. నా ఇప్పుడు ట్రేడ్ పర్టిక్యులర్స్లోకి వెళ్ళిపోదాము. బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే లెవెల్స్ బేస్ చేసుకొని, తెలుసు కదా మనం చేసినటువంటి వీడియోస్ ఎన్ని ఉన్నాయో, ప్రతి ఒక్క వీడియో కూడా సక్సెస్ఫుల్ అయిందే ముందుగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది లేనిది మీరు ప్రతి వీడియోని చూసి తర్వాత ఏం జరిగిందో కూడా మీరు చూసుకోవచ్చు. మా పాత వీడియోలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి విషయం బిట్కాయిన్ ట్రేడ్. ఫ్రెండ్స్, బిట్కాయిన్ ఉన్నట్టుండి ఈ వీక్ విపరీతంగా పెరిగింది. ఇవాళ క్లోజ్ అవుతోంది. ఇది వీక్లీ అనాలిసిస్. ఈ వీక్లీ అనాలిసిస్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటే అది రాత్రి కానీ తెలియదు మనకి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ద థింగ్ ఈజ్, మనం కానీ బిట్కాయిన్ దీన్ని చూస్తుంటే దీని వాలకం పాజిటివ్గా ఈ వీక్ కనుక ఇట్లానే క్లోజ్ అయితే కనుక అబౌవ్ 117లో, ఇదే 117, 116 ఆ రేంజ్లో కనుక క్లోజ్ అయితే బిట్కాయిన్ని బై అండ్ డిప్స్ ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా బై అండ్ డిప్స్ ప్లాన్ చేసుకోవాలి. లెవెల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది డిప్ వస్తుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే 112, 113 ఆ రేంజ్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ రియాక్ట్ అవుతుంది కంపల్సరీ. దిస్ లెవెల్స్ బెస్ట్ లక్ ట్రేడ్ లెవెల్స్ ప్లాన్ చేసింది అంటే తడిగుడ్డు వేసుకొని కూర్చోవటం ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి లెవెల్స్. దట్టు పొజిషనల్ ట్రేడ్స్లో బెస్ట్ లక్ని మించినటువంటి ఛానల్ మరొకటి లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఫ్రెండ్స్, పక్కాగా అయితే అవుతుంది. ఒకసారి కనుక మీరు ప్రీవియస్ చూసుకోగలిగితే మీకు ఏం చెప్పాననేది ఆ వీడియోస్ని మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది నేను టార్గెట్ పాజిటివ్గా కనుక క్లోజ్ అయితే కనుక ఈ వీక్ బిట్కాయిన్ బై అండ్ డిప్స్ ప్లాన్ చేసుకుంటే దీని టార్గెట్ ఎంత? టార్గెట్ కోసం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? టార్గెట్ ఎక్కడికి ఉంది? బై అండ్ డిప్స్కి అయితే కొన్న తర్వాత కిందకి వెళ్తే ఎంత బఫర్ కావాలి? ఎంత మైనస్ అవుతుంది? ఆ మైనస్కి కావాల్సిన బఫర్ ఎంత? మళ్ళీ డౌన్ సైడ్ కొనుక్కోవడానికి మళ్ళీ ఫండ్ ఎంత కావాలి? ఇవన్నీ కూడా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, మీ యొక్క క్యాపిటల్ కెపాసిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బట్ నేను చెప్పడం వరకు లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నో డౌట్ ఇన్ దట్ దిస్ క్యాన్ అచీవ్ $123, $123,000కి బిట్కాయిన్ చేరబోతోంది. ఇస్ ఎ బ్రేకింగ్ న్యూస్. 123,000 టచ్ చేసి దాటుతుంది కూడా. 23,000 చిల్లర వస్తుంది. బట్ బెస్ట్ లక్ ట్రేడ్ వారి యొక్క భవిష్యవాణి అనుకోండి, లేదా ఏదైనా అనుకోండి. బట్ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే క్యాండిల్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ, మొమెంటమ్, వాల్యూమ్స్, వెయిటేజ్, గ్లోబల్ న్యూస్, ఎక్కడికక్కడ ఇన్పుట్స్లో, ఇండికేటర్స్లోను, టూల్స్లోను చేంజెస్ చేసుకుంటా, ఇండికేటర్స్లో వాల్యూస్ చేంజ్, ఇన్పుట్స్లో నెంబరింగ్ చేంజ్ చేసుకుంటా, బేస్డ్ ఆన్ దట్ మొమెంటమ్ ఇది ప్లాన్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇండికేటర్స్ని యూజ్ చేసి టూల్స్ సహాయంతో ఇది ఎక్కడి వరకు వెళ్ళగలదని పక్కాగా ప్లాన్ చేసి చెప్తుంది ఫ్రెండ్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎలా చేసుకుంటారనేది దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు, ఎంత బాగా మీరు ఎర్న్ చేయగలరు అనేటువంటిది ఫైనాన్షియల్ స్టేటస్
ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా సంప్రదించుకోండి. సో నౌ బిట్కాయిన్ going to achieve soon at target will be 1,23,000. Yes, 1,23,000 పక్కా. బట్ ఇటు నుంచి ఇటు వెళ్తుందని బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడూ చెప్పదు. ప్లాన్ అకార్డింగ్లీ బై ఆన్ డిప్స్, జాగ్రత్తగా డిప్స్లో బై చేసుకొని ఇవాళ కనుక ఉన్నట్టుండి బేరిష్గా క్లోజ్ అయింది అనుకోండి, ఫుల్ కిందకు వచ్చేసి చాలా ఫాస్ట్గా, అంటే అన్ని వేల డాలర్లు కొట్టాలి వాడు. కొడితే ఎక్కడి వరకు అంటే 113 వరకు వచ్చిందనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే $4,000 ఇవాళ కొట్టేస్తే ఆ టార్గెట్ క్యాన్సిల్, 1,23,000 అనేది క్యాన్సిల్. అలా కాకుండా ఇదే లెవెల్లో క్లోజ్ అయితే మాత్రం బై ఆన్ డిప్స్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, కంపల్సరీగా బై ఆన్ డిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. పిండి కొద్దీ రొట్టె, డబ్బులు ఊరికే రావు, మస్తు పైసలు పెట్టుకోవాలా, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, లేదా వాళ్ళు ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో జర్నీ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, సపోజ్ ఇది గనక మనకి డిప్ ఛాన్స్ ఇచ్చి పెండింగ్ ఆర్డర్ చూద్దరు, కానీ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో నేను చేస్తున్నటువంటి ప్లాన్. ఇది సపోజ్ 112లో కానీ 113లో కానీ ప్లాన్ చేసామనుకుందాం, వస్తే అక్కడికి డిప్ ఇచ్చి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుంటాడు, $600 తీసుకుంటాడు ఫ్రెండ్స్. $600 ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పెట్టి చూద్దాం. ఆర్డర్ ప్లేస్. సపోజ్ ఈ 113లో తీసుకున్నది, అన్నీ వివరంగా చెప్పాలి కదా మీకు, ఎందుకంటే మెంటల్గాను ఫైనాన్షియల్గాను ప్రిపేర్ అయ్యి ఉండాలి వీటిలో. సో మీరు తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కిందకి వెళ్ళిపోయింది అంటే స్టాప్ లాస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళిపోయింది, $9,000 బఫర్ ఫండ్ కావాలి. ఎక్కడికి వెళ్తే 108కి వెళ్తే, ఇక్కడ ఇది లాట్ సైజ్ 2 అయితే, లాట్ సైజ్ 2 అయితే సపోజ్ 113లో మీరు తీసుకున్న తర్వాత 108కి వెళ్ళింది అనుకోండి, డౌన్ సైడు మీ బఫర్ ఫండ్ $9,000 బఫర్ ఫండ్ ఉండాలి క్యాపిటల్లో. సెకండ్ థింగ్, మళ్ళీ మీరు బై చేయాలి అంటే మరొక $600 కావాలి. అంటే ఓవరాల్గా మీకు $10,000 $12,000 జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏది ఇప్పుడున్న క్యాపిటల్కి యాడ్ చేసి పెట్టుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఆ మైనస్ని మీరు భరించగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. ఏది లాట్ సైజ్ 2 అయితే అంత రిస్క్ వద్దు, 0.02 అనుకుందాం. అప్పుడు ఏంటంటే దాన్ని తగ్గితే వస్తాయి పిండి కొద్దీ రొట్టె, అంతే కదా. పిండి కొద్దీ సపోజ్ ఇది లాట్ సైజ్, ఈ బఫర్ ఫండ్ నా దగ్గర బాగా ఉంది కాబట్టి నేను మంచిగా చేసుకోగలిగిన నమ్మకం గ్యారంటీ ఉంది. బెస్ట్ లక్ ట్రేడ్ వారు ఇచ్చారంటే పక్కాగా అవుతీరుతుంది కాబట్టి బఫర్ ఫండ్ని యాడ్ చేసుకొని ఈ ట్రేడ్లో ఉండదలుచుకుంటే కనుక, ఉండాలనుకుంటే కనుక ప్రాఫిట్ ఎంత వస్తుందో కూడా చూడాలి కదా. ఎస్, 123 కదా మనం అనుకుంది, 1,23,000, $21,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఈ 11,000 బఫర్ ఫండ్ ఉంచుకొని ఇక్కడ తీసుకున్నట్టయితే ట్రేడు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతే ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $600 you are going to achieve $21,000. It's not a joke, it's a miracle. And then suppose డౌన్ వెళ్ళిపోయింది, ఈ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మీరు ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $12,000 you are going to achieve $21,000. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కే ఎక్కువ పడుతుంది. అంటే ఆ బఫర్ ఫండ్ని మైనస్ని కాపాడుకొని, ఆ మైనస్ ఎంతైతే అంత ఉంటుందో ఆ బఫర్ ఫండ్ని మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే పొజిషన్స్ క్లోజ్ అయిపోతాయి. సపోజ్ ఇదే, ఓకేనా, ఈ సపోజ్ ఇదే